అందరికీ నమస్కారం. నేను ఛానల్ సుస్వాగతం. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ సేమియా సగ్గుబియ్యం పాయసం. చాలా టేస్టీగా ఉంటుంది. తీపి తినాలనుకున్నప్పుడు ఈ రెసిపీని ఒకసారి చేసి చూడండి. చాలా సులభంగా దీన్ని తయారు చేయవచ్చు. వంట రాని వాళ్ళు కూడా దీన్ని ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు. మరింత ఆలస్యం లేట్ చేయకుండా సేమియా సగ్గుబియ్యం పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో స్టార్ట్ చేద్దానండి. ముందుగా ఒక కళాయిని తీసుకొని పొయ్యి మీద పెట్టి దానిలో 2 స్పూన్లు నెయ్యిని వేయాలి. ఇక్కడ నేను ఆవు నెయ్యిని తీసుకుంటున్నాను. పూర్తిగా మెల్ట్ అవ్వాలి. కట్ చేసిన బాదం పప్పులు కొద్దిగా జీడిపప్పులు, కట్ చేసిన పిస్తా పప్పులు కొద్దిగా వేసి పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యే వరకు పొయ్యి మీద ఉంచి వేగనివ్వాలి. వేగిన వాటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి. 1 కప్పు సేమియాని తీసుకొని నేతిలో వేసి పచ్చివాసన పోయి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలి. వేగిన సేమియాను ప్లేట్లో తీసుకోవాలి. సేమ్ అదే కప్పుతో 1/2 కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని అది నేతిలో వేసి 2 కప్పుల నీళ్లు 1 కప్పు పాలు వేసి బాయిల్ చేయాలి. 1 గంట ముందు సేమియాను నీటిలో నానబెట్టినట్లయితే సేమియా అనేది త్వరగా ఉడుకుతుంది. సేమియా అనేది నేను నానబెట్టలేదు. సగ్గుబియ్యాన్ని లో ఫ్లేమ్ మీద ఉడికించాలి. 10 నుంచి 15 నిమిషాల్లో సగ్గుబియ్యం అనేది ట్రాన్స్పరెంట్గా తయారవుతుంది. ముందుగా వేయించి ఉంచిన సేమియాను వేసి ఒకసారి కలిసే విధంగా కలిపి సేమ్ అదే కప్పుతో 3 కప్పుల పాలను వేయాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించాలి. 5 నిమిషాలు ఉడికాక ముందుగా దంచి ఉంచిన ఎలాచీలు 4 నుండి 5 వరకు వేయాలి. ఇక్కడ నేను పంచదార బదులు షుగర్ క్రిస్టల్స్ అనగా పటిక బెల్లం చిప్స్ను యూజ్ చేస్తున్నాను. 1 కప్పు పటిక బెల్లం చిప్స్ను వేసి ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచి గరిటె సహాయంతో కలుపుతూ పటిక బెల్లం చిప్స్ మెల్ట్ అయ్యే వరకు పొయ్యి మీద ఉంచి ఉడికించాలి. ముందుగా వేయించి ఉంచిన జీడిపప్పు మరియు బాదము, పిస్తా వేసి మొత్తం కలిసే విధంగా కలిపి సర్వ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.